హఫీజ్పేటలో హైడ్రా కూల్చివేతలపై సిపిఐ నేత నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా కూల్చివేసిన సర్వే నెంబర్ 79 భూమిని నారాయణ సందర్శించారు. ఇప్పటికే 4 ఎకరాలలో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాలకు మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అన్యాయకతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే, దీన్ని ఆక్యుపై చేసుకుంటే అది ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి పకెట్ బంద్ చేసి పంపించేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి భూమిని అన్యాయకరమైన భూమిని లాక్కోకపోతే అది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి. అందువల్ల హైడ్రా చేస్తే కరెక్టే, దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది, పకడ్బందీ చేసుకోవాలి, గత ఆఫీసర్ బందీ చర్య తీసుకోవాలి.